హాయ్ అండి, వాళ్ళ బియ్య పిండితో చెకోడీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించి ముకుడు పెట్టాక ఒక కప్పు వాటర్ ఇలా ముకుల్లో వేసేసుకున్నాక వాటర్ అంతా మరిగాక తగినంత ఉప్పు వేసేసుకొని ఒక కప్పుకి కప్పు బియ్య పిండి వేసుకొని పిండినంతా ఇలా బాగా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాక ఒక బౌల్లో వేసేసుకోవాలి. తగినంత కారం, కొద్దిగా ఓమ వేసుకున్నాక నువ్వులు కాస్త పసుపు వేసేసుకొని పిండిని ఇలా పొడి పొడిగా కలిపేశాక ఒక చిన్న కప్ అంతా శనగపిండి వేసేసుకొని పిండినంతా ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాక కొద్దిగా పిండి తీసుకొని ఇలా తాల్చి చెకోడీ చేసేసుకోవాలి. అన్నీ చెకోడీలు చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ముకుడు పెట్టాక తగినంత ఆయిల్ ఇలా పోసేసి ఆయిల్ బాగా వేడయ్యాక వేడి నూనెలో ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి చెకోడీలు రెడీ. మీకు నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.